వైల్డ్ వెస్ట్ యొక్క మండుతున్న ఎడారిలో టంబుల్ వీడ్లు నృత్యం చేస్తూ మరియు కాక్తి ఎత్తుగా నిలబడి రాంబో అనే ఒక విచిత్రమైన ఊసరవెల్లి నివసించింది. రాంబో మీ సాధారణ సరీసృపాలు కాదు. అతను ఎడారి ఆకాశం అంత పెద్ద కలలను కలిగి ఉన్నాడు మరియు అత్యంత అనుభవజ్ఞుడైన కౌబాయ్లకు కూడా పోటీగా కథ చెప్పడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఒక అదృష్టకరమైన రోజు రాంబో తన టెర్రేరియం ఇంటి నుండి పడిపోయిన తర్వాత క్షమించలేని వేడిలో చిక్కుకుపోయాడు. ఒంటరిగా మరియు దిక్కుతోచని స్థితిలో అతను డట్ పట్టణంపై పొరపాటు పడ్డాడు. ఇది దుమ్ముతో నిండిన అవుట్ పోస్ట్ లో నివసిస్తుంది. ఇది చికాకు కలిగించే ఎలుకల నుండి గ్రిజ్లీ పాత తాబేళ్ల వరకు ఉంటుంది. ఈ కఠినమైన మరియు దొర్లిన పట్టణంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాంబో ధైర్యం మరియు సాహసం యొక్క కథలను అల్లాడు. గన్స్లింగ్ గా అతను చేసిన దోపిడీల కథలతో పట్టణవాసులను రెగ్యులేట్ చేశాడు. చాలా కాలం ముందు అతను తన స్వంత హక్కులో ఒక లెజెండ్ అయ్యాడు. డట్ యొక్క రక్షకుడిగా మరియు పాశ్చాత్య దేశాలలో అత్యంత వేగవంతమైన నాలుకగా కీర్తించబడ్డాడు. కానీ రాంబో యొక్క పొడవైన కథలు పొడవుగా పెరిగాయి మరియు వాస్తవికత మరియు ఫాంటసీ మధ్య రేఖలు అస్పష్టంగా మారడంతో అతను మోసం మరియు ప్రమాదం యొక్క వలయంలో చిక్కుకున్నాడు. పట్టణంలోని విలువైన నీటి సరఫరా రహస్యంగా కనుమరుగవుతోంది మరియు నివాసితులలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తన కొత్తగా కనుగొన్న స్నేహితుల సహాయంతో బీన్స్ అనే భయంకరమైన ఎడారి ఇగువానా, రోడ్కిల్ అనే తెలివైన పాత ఆర్మడిల్లో మరియు చమత్కారమైన ఎడారి క్రిట్టర్ల బృందం రాంబో నీటి కొరత వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు మరియు తనను తాను నిజమైన హీరోగా నిరూపించుకోవడానికి బయలుదేరాడు. సాహసోపేతమైన ఎస్కేప్లు మరియు హెయిర్ రైజింగ్ షోడౌన్ల ద్వారా రాంబో మరియు అతని రాట్యాక్ సిబ్బంది దుర్మార్గపు మేయర్ టార్టాయిస్ జాన్ చేత రూపొందించబడిన భయంకరమైన ప్లాట్ను వెలికి తీశారు. అతను తన సొంత అత్యాశ ప్రయోజనాల కోసం పట్టణంలోని నీటిని నియంత్రించడానికి ప్రయత్నించాడు. మండుతున్న ఎడారి సూర్యుని క్రింద క్లైమాక్టిక్ షోడౌన్లో రాంబో మేయర్ టార్టాయిస్ జాన్ మరియు అతని అనుచరులను ఎదుర్కొన్నాడు. అతని తెలివి మరియు శీఘ్ర ప్రతిచర్యలను ఉపయోగించి విలన్ సరీసృపాలను అధిగమించి ఒక్కసారిగా ధూళికి శాంతిని పునరుద్ధరించాడు. ధూళి మరియు సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచినందున వైల్డ్ వెస్ట్ యొక్క నిజమైన హీరో అయిన రాంబో విజయం సాధించాడు. మరియు అతను పొడవైన కథల పట్ల మక్కువతో సాధారణ ఊసరవెల్లిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ అతను సాహసం నుండి ఒక లెజెండరీగాలకు కౌబాయ్, ఎడారి ఆకాశం అంత పెద్ద హృదయంతో ఉద్భవించాడు.